నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కార్ దగ్గర ఉండు. ఓకే. ఇది ఈ రోజు కాంటెస్ట్కి వచ్చిన పర్సన్ ఎంట్రీ ఫామ్ కదా, దీన్ని ఎందుకు డస్ట్బిన్లో పడేశారు? అంటే అది మేడం ఏకాంబరం సార్. మొత్తం ఎన్ని ఎంట్రీస్? మొత్తం 100 మేడం. కానీ ఏకాంబరం సార్ అది వద్దన్నారు. సో ఇప్పుడు 99. మీడియాకి ఎంతమంది పార్టిసిపేట్ లిస్ట్ ఇచ్చారు? 100 మంది మేడం. మరి రేపు ఈ విషయం మీడియాకి తెలిస్తే ఇలాంటి తెలివిలేని పనులు చేసే కంపెనీ పరువు తీస్తూ ఉంటాడు. ఇది కూడా ఎంట్రీ చెయ్యి. కానీ మేడం ఏకాంబరం సార్. నేను చెప్తున్నాను కదా, చెయ్యి. ఎంట్రీ అయిందా? అయింది మేడం. ఇంకో 2 అవర్స్లో అందరికీ మెసేజెస్ వెళ్తాయి. ఓకే. రండి తొందరగా అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, రండి త్వరగా. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా, నన్ను ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వా? ఎందుకు అలా అరుస్తున్నావు బన్నీ? అత్త అత్తక్కరుంది. ఏంటి బన్నీ? అత్త నువ్వు రేపు షెఫ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. మెసేజ్ వచ్చిందత్త. Chef contest invitation. Dear participant, you cordially invitation to participating in our chef contest. Reporting time 10:30 a.m. ఆపుతారా మీ గోల? ఎందుకు అలా అరుస్తున్నారు? ఇది అరవటం కారణమ్మా, సెలబ్రేషన్స్. అత్త రేపు జరిగే వంటల పోటీకి సెలెక్ట్ అయింది కదా, మరి మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అత్త నాకు ఏదైనా స్పెషల్ గా చేసి పెట్టు, అది కూడా షెఫ్ స్పెషల్. స్పెషల్ లేదు, ఏం లేదు. ఇందాకే అమ్మవారికి పూజ చేసి కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టాను. తలా కాస్త అదే తినండి, పుణ్యం వస్తుంది. పైగా రేపు వంటల పోటీలు అంటున్నారు కాబట్టి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. అయినా నాకు తెలియక అడుగుతాను, నేను చేసిన పూజల వలన మీ అత్తకు అవకాశం వస్తే వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది పోయి ఇలా పిచ్చి పట్టిన పిల్లిలా గెంతుతారేంటి? వెళ్ళండి, వెళ్ళి దండం పెట్టుకోండి. నేను అలా గుడి వరకు వెళ్ళొస్తాను. ఏంటొద్దునా మధ్యాహ్నం ఆలోచిస్తూ చేకోసుకున్నావు కదా, ఇప్పుడేంటి? ఏమంటావు? ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి సిరి. మనం ఎంట్రీ ఫామ్ పెట్టామని తెలిసి కూడా దాన్ని తీసేయకుండా మనకి మెసేజ్ పంపించారు అంటే ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. చేయని వదినా, వాళ్ళు ఏం చేసినా ఎన్ని ప్లాన్స్ వేసినా వాళ్ళకే తిప్పికొట్టి రేపు పోటీలో గెలిచి ఆ తర్వాత జరగబోయే ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ కి చెఫ్ నవుతా. అవునత్త, నువ్వు ఎప్పటికైనా షెఫ్ అవుతావు.
మాకు కావాల్సినవన్నీ చేసి పెడతావు. ఆల్ ద బెస్ట్ తాత. ఇప్పుడు ఏం కావాలో అడుగు. ఈ కాక పెట్టడం అందుకే కదా. బయట చీకటి పడింది, వర్షం కూడా వచ్చేలా ఉంది. మిరపకాయ బజ్జీ తిందమ్మా, ఉల్లిపాయ పక్కనే తిందమ్మా. నా చేతిలో 4 దెబ్బలు తిను, వేడివేడిగా బాగుంటుంది. సరేనా? అత్త వదినా, ఇప్పుడు మేము బన్నీకి ఇష్టమైనవన్నీ చేసుకొని తింటాం. కావాలంటే నీకు పెడతాం. పద బన్నీ, మనం చేసుకుందాం. హా, ఏయ్, పదరా. రేపంతా బాగా జరగాలి దేవుడా, ఎలాంటి సమస్య రాకూడదు. నా ఆఫీస్కొచ్చి నన్నే ఛాలెంజ్ చేసింది అంటే ఎంత ధైర్యం! అక్క కోపం ఇంకా తగ్గినట్లేదు, ఇంకా బుసలు కొడుతూనే ఉంది. ఏం చేసావు? ఆ సిరి ఇచ్చిన ఫామ్ దొరికిందా? దాన్ని ఏం చేసావు? అక్క నువ్వు ఆవేశపడద్దు. తిరి ఎంత మాయ చేసి ఫామ్ ఇచ్చినా దాన్ని ఫైనల్ చేయాల్సింది మనమే కదా. కాకపోతే 100 కాగితాల్లో ఆ ఒక్క ఫాము కనిపెట్టడం చాలా కష్టమే. కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ, అక్క సిరిచ్చిన ఫామ్ ని కనిపెట్టి తీసి నల్లిపేసి డస్ట్బిన్లో పడేశాను. ఇక ఆ సిరికి మన హోటల్లో దొరికిన మెసేజ్ వెళ్ళదు, రేపు తను అక్కడికి రాదు. తను నేను ఎంట్రీ ఫామ్ ఇచ్చినా నాకెందుకు పిలుపు రాలేదు అని కాసేపు కంగారు పడి, తర్వాత బాధపడి, ఆ తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు అనుకుంటుంది, అనవసరంగా కాంచన గారితో పెట్టుకున్నాను. కళ్యాణ మండపంలో ఎలాగో పెళ్లిళ్ళు అవ్వడం లేదు, కనీసం వంటలు చేసుకున్నా బతుకుదామనుకుంటే చివరికి అది కూడా నా దగ్గర నుండి లాగేసుకున్నారు అని సాడ్గా ఫీల్ అవుతుంది అక్క. సో మనం ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అసలేంటి దాని ధైర్యం? ఏం చూసుకుని అంత పొగరు? ఏం లేదు కాబట్టే అక్క. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు మిగిలేది ధైర్యం, తెగింపు, పొగరు. అవి కూడా లేకపోతే ఎప్పుడో ప్రాణాలు తీసేసుకునేది. సరే వదిలే. రేపు కాంటెస్ట్కి అన్నీ రెడీగా ఉన్నాయా? ఆ, ప్లాన్ ప్రకారమే ఎగ్జిక్యూషన్ జరగాలి. అంతా బాగుందక్క. 10 మెంబర్స్ చొప్పున 10 టీమ్స్ రెడీ చేసి ఒక్కొక్క టీంకి గంట టైం ఇచ్చాం. ఒక టీం తర్వాత ఇంకొక టీం కాంటెస్ట్ రన్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. అక్క కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉందక్క. ఏంటది? ఆ? అంటే అక్క అది మొత్తం 100 మంది, కానీ అందులోంచి సిరిని తీసేసాం కదా. ఇప్పుడు 99 మాత్రమే ఉంటారు కదా. మనం మీడియాకి ఇచ్చిన లిస్ట్లో 100 అని ఉంది కదా. ఒకవేళ అదేమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఏ ప్రాబ్లం అవ్వదు. ఏ ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే ఆ ప్లేస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఊరుకో హిమజ, నువ్వు పార్టిసిపేట్ చేయడం ఏంటి? నాన్న, అత్త కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అన్నిటిలో అత్త గెలవడం కావాలి. అది కాదు హిమజ, 99 మంది ప్రొఫెషనల్ చెఫ్స్ వస్తారు. ఏమీ తెలియని 100వ దానివి నువ్వు. ఎలాగమ్మా? నీకు కనీసం స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టడం కూడా రాదు. అసలు నువ్వు ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళావా? కిచెన్ ఏ వైపు ఉంటుందో, ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వెలా పార్టిసిపేట్ చేస్తావమ్మా? ఏకాంబరం, మనకి కావలసింది హిమజ గెలవడం కాదు, ఆ సిరి పోటీ చెయ్యకపోవడం. అది కదక్క. రేపు హిమజ పార్టిసిపేట్ చేస్తుంది. ఆ ఏర్పాట్లు చూడు. అత్త చెప్పిన తర్వాత అంత ఆలోచించుకున్నాను.
అత్త మాటే ఫైనల్. గుడ్ నైట్, నువ్వు వెళ్ళు. అమ్మా నేను రెడీ, బయలుదేరదమ్మా. అత్త ఎక్కడుంది? నువ్వెక్కడికి రా? నిన్న స్కూల్కి వెళ్ళలేదు, ఈ రోజు కూడా డుమా కొట్టేస్తావా? నేను వెళ్దామని అనుకున్నాను, కానీ తాతే నా స్కూల్ ఫీజుతో అందరికి వాటర్ డొనేట్ చేశాడు. అందుకే నేను స్కూల్ కి వెళ్ళలేను. అయితే ఈ రోజు స్కూల్ ఫీజు ఇస్తాను, వెళ్ళి స్కూల్ డ్రెస్ వేసుకో. వెళ్ళరా? ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళాను, మీతో పాటు పోటీకి వస్తాను. అక్కడ అత్త గల్పని చూస్తాను, అత్త చేసిన వంటను టేస్ట్ చేస్తాను. నువ్వు ఇలాగే మాట్లాడితే నేను నిన్ను దెబ్బలు వేస్తాను, నాకెళ్ళి స్కూల్లో పడేస్తాను. నువ్వు ఏమైనా చేసుకో. అత్త నేను రెడీ, వెళ్దామా? రే, అలాగే బన్నీ. వాడెందుకు సిరి అక్కడికి? పర్వాలేదు వదినా, రానివ్వు. ఒక్కరోజే కదా, సరదా పడుతున్నాడు. అది మా అత్త అంతే. ఐ లవ్ యూ అత్త. ఐ లవ్ యూ బన్నీ. చెప్పత్తా, ఏమేమి తీసుకెళ్దాం? ఏం వద్దురా, అన్నీ వాళ్లే చూసుకుంటారు, మనం వెళ్తే చాలు. ఈ రోజేదో వంటల పోటీకి వెళ్ళాలన్నారు. అవునమ్మా, ఇదిగో బయలుదేరుతున్నాం. అత్తయ్య, మధ్యాహ్నం భోజనం అంతా రెడీ చేసి ఇక్కడ పెట్టేశాను, ఆ పెరుగు కూడా తోడు పెట్టేశాను. పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకనేసుకుని వెళ్ళినట్టు నువ్వు వంటల పోటీలకు వెళ్తూ దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నావే? అమ్మా, ఏంటా మాటలు? నేనేమన్నానే? అయినా ఈ రోజుల్లో మనం మంచి చెప్పినా మీకు చెడుగానే వినిపిస్తుంది. కనీసం వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తావా, లేదంటే అలాగే వెళ్ళి ఓడిపోయి తిరిగొస్తావా? దేవుడికి దండం పెట్టుకునే వెళ్తానమ్మా. అది మా సిరి అంటే. పద దండం పెట్టుకుందో, పద బన్నీ. ఉమ్. స్వామి, ఈరోజు నేను పోటీ పడుతుంది నాతో పోటీ పడుతున్న పోటీదారులతో కాదు, ఒక పెద్ద పర్వతంతో. అది వాళ్ళ సామ్రాజ్యం, అక్కడ వాళ్ళు పెట్టిందే రూల్స్, వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ నేను గెలవాలి. డబ్బుందన్న అహంకారం, వాళ్ళు ఏది కోరుకున్నా దక్కుతుంది అనే పొగరుని నా గెలుపుతో దించి రావాలి. హారతి తీసుకో సిరి. ఉమ్. బొట్టు పెట్టుకో సిరి. సరే అమ్మా, వెళ్ళొస్తాం. విజయోస్తు. ఈ రోజు నిన్ను విజయం వరించే వరకు నేను పూజ గది వదిలి బయటికే రాను. సరే అమ్మా, పద బన్నీ. దా వదినా. బన్నీ, అమ్మేదిరా? అదిగో అమ్మ ఆ రూమ్ లో ఉంది. వెళ్దాం వదినా. మీరు వెళ్ళిరండి సిరి, నాకు ఇంట్లో కాస్త పనుంది. అమ్మ మాటలకు బాధపడుతున్నావా వదినా? తన సంగతి నీకు తెలిసిందేగా. అదేం లేదు, మొన్న నేను వచ్చినందుకే కళ్యాణ మండపంలో పెళ్ళాగిపోయిందని అత్తయ్య గొడవ చేశారు. ఈరోజు నువ్వు వెళ్తున్నది శత్రువుల గుహలోకి. అక్కడేదైనా జరిగితే ఈసారి అత్తయ్య నన్ను చంపేస్తారు. నా వల్లే జరిగిందని కోప్పడతారు. వదినా, నువ్వు రాకపోతేనే నేను ఓడిపోతాను. నువ్వు నా పక్కన ఉండటమే నాకు ధైర్యం. నా ధైర్యం నాతో ఉండకుండా ఇంట్లో ఉంటానంటే ఎలా? నేను అక్కడికి వెళ్ళి ఎలా గెలుస్తాను చెప్పు? అది కాదు సిరి. వదినా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు వస్తేనే మనం వెళ్దాం, లేదంటే నేను వెళ్ళను. అమ్మా, టైం అవుతుంటే ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు? పదమ్మా వెళ్దాం. సరే పదండి. మీ ఇద్దరు ఒకటైన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? అది మా వదినంటే. పదరా. వదిన రా. వస్తున్నా. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, నా కూతురు ఎలాగైనా ఈ పోటీలో గెలవాలి.
నీకు 9 రకాల నైవేద్యాలు పెడతాను. 9 మందికి భోజనాలు కూడా పెడతాను. సరుకులు తెప్పించాలి. తెలుగులో చెప్తా, జాగ్రత్తగా విను. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఈ ఇంట్లో సమయానికి సరిగ్గా ఏమీ ఉండవు. నీకేమైనా టిప్స్ కావాలంటే అడుగు, నేను చెప్తాను. అన్నిటికంటే డేంజర్ ఏంటో తెలుసా? తప్పండి. గొప్పలు చెప్పడం, గొప్పలకి పోవడం. దాని ద్వారా కుటుంబాలే నాశనం అయిపోతాయి బాబు. నా వరకు నేను చాలా సింపుల్ మనిషిని. గొప్పలు చెప్పను, గొప్పలకి పోను. చేసిందే చెప్తాను, చెప్పేదే చేస్తాను. కబర్ దట్ ఈస్ ఎర్నర్. సమయానికి ఏం ఉండవు. బాబు, నా హోమ్ మినిస్టర్ లెగ్ బర్నింగ్ క్యాట్లా అటు ఇటు ఇటు అటు తిరుగుతోంది. విషయం ఏంటో కనుక్కుని మళ్ళీ చేస్తాను. ఫోన్ పెట్టేయ్. సావిత్రి, పూజ గదిలో ఉండాల్సిన నువ్వు మిగతా గదులన్నీ తిరుగుతున్నావేంటి? అదేనండి, మన అమ్మాయి సిరి ఏదో సూప్ పోటీలున్నాయని వెళ్ళింది కదా. సావిత్రి, అవి సూప్ పోటీలో సోప్ పోటీలో కాదు, షెఫ్ పోటీలు. ఓ పెద్ద హోటల్ వాళ్ళు వాళ్ళ హోటల్లో ఫుడ్ పోటీలు పెట్టుకుంటున్నారు. అందుకని షెఫ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. షెఫ్ అంటే నీకు అర్థం కాలేదు కదా, వంట బాగా చేసేవాళ్ళు. అందుకోసం మన కూతురు అక్కడికి వెళ్ళిందన్నమాట. అయ్యో, మా ఆయనకి అన్నీ తెలుసు. ఏదో నీ అభిమానం సావిత్రి. ఇంతకీ నీ సమస్య ఏంటి? ఏమిటి? నీ ప్రసాదాలు కూడా హోటల్లో ఫుడ్ ఫెస్టివల్లో పెట్టించమంటావా? అది కాదండి, మన అమ్మాయి ఆ పోటీలో నెగ్గాలంటే మనం వెంటనే ఆ అన్నపూర్ణదేవికి 9 రకాల ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టాలి. 9 మందికి భోజనం పెట్టాలి. అలాగే కానివ్వు, దానికెందుకు ఇంత టెన్షను? ప్రసాదాలు చేయడానికి సరుకులు కావాలి కదండి. చూస్తే ఇంట్లో ఎంత వెతికినా డబ్బులు కనిపించడం లేదు. ఏంటి సావిత్రి, మన ఇంట్లో డబ్బు లేదా? అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి కదా, నన్ను అడగాలి కదా, నేను ఇచ్చేవాణ్ణి కదా. ఎంత కావాలి? సరుకులకు, పూజ సామాన్లకు 20,000 అవుతాయండి. ఓ సింతేనా? అవి 20 రూపాయలండి. మనకు కావాల్సింది 20,000. నాకు తెలుసు సావిత్రి, మనకు కావాల్సింది 20,000 తెలుసు. నా దగ్గరున్నది 20 రూపాయలని తెలుసు. ఇందాకే ఫ్రెండ్ అడిగితే 2 lakhs అలా ట్రాన్స్ఫర్ చేహా. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? అమ్మాయి గెలవాలంటే అమ్మవారి కృప కావాలి. అమ్మవారి కృప కావాలంటే ప్రసాదాలు చేయాలి. ప్రసాదాలు చేయాలంటే పైసలు కావాలి కదా. నువ్వు టెన్షన్ పడకు, డబ్బు సంగతి నేను చూసుకుంటాను, నేను తీసుకొస్తాను. కానీ అనా అర్ధనా కాదు సావిత్రి, డబ్బు. నువ్వు వెళ్ళి పూజ చేసుకో, నేను డబ్బు తెస్తున్నా అంతే. ప్రతి ఇంట్లో మీలాంటి భర్త ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పోటీకి అన్ని ఏర్పాట్లు చేశారా? అన్ని ఏర్పాట్లు చేశాం సార్. 10 ఆడిటోరియంస్లో 10 మెంబర్స్ చొప్పున 100 మందిని 10 జట్లుగా విడదీసి ఒక్కొక్క టీంకి 3 సీనియర్ చెఫ్స్ని జడ్జెస్గా పెట్టాను సార్. ప్రతి టీం నుంచి ఒక్కొక్కరిని జడ్జ్ చేసి వాళ్ళకి 15,000 క్యాష్ ప్రైజ్తో పాటు మన హోటల్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్కి చెఫ్గా తీసుకుంటామని చెప్పాం. గుడ్, ప్రొసీడ్. అన్నీ దగ్గరుండి చూసుకో, ఎలాంటి సమస్య రాకూడదు. అవును, మనతో టైఅప్ కావాల్సిన హోటల్ వాళ్ళు ఒక స్పెషల్ జడ్జిని పంపిస్తామన్నారు. అతన్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయమను. రిసీవ్ చేసుకోవడం జరిగింది, అతని హోటల్లో దిగబెట్టడం జరిగింది. 5 నిమిషాలు అతను ఇక్కడ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. డోంట్ వరీ అక్క. క్యారీ ఆన్. హోటల్ చాలా బాగుంది కదా సిరి? అవునొదినా, ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్ళు, ఆఫీసులు చాలా పెద్దగా అందంగా ఉంటాయి వదినా. కానీ మనసులే చాలా ఇరుగ్గా ఉంటాయి.
సిరేంటి ఇక్కడికి మళ్ళీ గ్యాంగ్ వేసుకొచ్చింది? నేనే స్వయంగా తనిచ్చిన ఎంట్రీ ఫామ్ని నలిపేసి మరీ డస్ట్బిన్లో పడేశాను కదా. ఆగండి. ఇలా వచ్చారేంటి? ఎందుకు వస్తాం? మీరు ఇన్విటేషన్ పంపించారు కదా. మీరు మా హోటల్కి వచ్చి వంటలు చేసి మమ్మల్ని మెప్పించి మేమిచ్చే డబ్బులు తీసుకెళ్ళండి అని. అది కూడా షాప్ 10:30 అని కూడా ఉండద్దా? మనం లేట్ కూడా అవ్వలేదు కదా సిరి, మరెందుకు ఆపుతున్నారు? ఏంటి మా సర్వీస్ నంబర్ నుండి మీకు ఇన్విటేషన్ వచ్చిందా? హ్, మా హోటల్ లాబీల్లో లాంజుల్లో చెట్లు పూలు ఉంటాయి, నా చెవిలో కాదు. మీరు చెప్పింది నమ్మడానికి మీ ఎంట్రీ ఫామ్ ఉండాలి కదా. అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళిపోండి. అలా కాదని గొడవ చెయ్యాలని చూస్తే నా దగ్గర మిమ్మల్ని బయటికి గెంటేయడానికి లేడీ సెక్యూరిటీ ఉంది, వాళ్ళకి ఆ అథారిటీ కూడా ఉంది. ఓహో అలాగా, మరిదేంటి? నాకు మెసేజ్ రావడం నిజం. మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు మా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను అనుకున్నదేది సాధించకుండా ఇప్పటివరకు వదిలేసిందే లేదు. అలాంటిది నా షోని ఫ్లాప్ చేసిన ఆ అమ్మాయిని పట్టుకుందామని చూస్తుంటే నాకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతోంది.